భూమి లోపల ఉన్న అతిపెద్ద సొరంగం. అయితే సాధారణంగా దేశ రక్షణ వ్యవస్థలో భాగంగా చాలా దేశాలు ఇలాంటి టన్నెల్స్ను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ టన్నెల్ను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఆ టన్నెల్ ఉంది. అందులో ఏకంగా 80 గదులున్నాయి. వెస్ట్రన్ టాయిలెట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్లు, ఇలా ఒకటేంటి సకల సదుపాయాలున్నాయి. చెప్పడానికి సొరంగమే అయినా లోపల టైల్స్తో సహా పక్కా నిర్మాణాలున్నాయి. దీంతో దీన్నొక భూగర్భ నగరంగా హమాస్ నిర్మించుకున్న తీరును చూసి ఇజ్రాయెల్ దళాలు షాక్ అయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఇప్పటి వరకు బయటపడ్డ వాటిలో అత్యంత భారీ సంక్లిష్టమైన హమాస్ టన్నెల్గా దీన్ని గుర్తించాయి. ఈ టన్నెల్లో నిర్మాణ తీరుతెన్నులు, అందులోని వసతులు చూసి ఇజ్రాయెల్ దళాలకు మైండ్ బ్లాక్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ టన్నెల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనుషుల నివాసం ఉండేందుకు అవసరమైన అన్ని వసతులతో పాటు భారీ ఆయుధాలు ఈ టన్నెల్లో భద్రపరచబడ్డాయి. వీటన్నిటిని ఐడిఎఫ్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ సొరంగం హమాస్కు చెందిన అత్యంత కీలకమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు నిర్ధారించాయి. హమాస్ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్, అలానే మొహమ్మద్ షబానా వంటి వారు ఇందులో తలదాచుకునేవారని బయటపడింది. అయితే ఈ టన్నెల్ నిర్మాణ సంక్లిష్టత, అందులోని అధునాతన సదుపాయాలు హమాస్ నాయకత్వానికి సాధారణ టెర్రరిస్టులకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. ఇక గతంలో కిడ్నాప్ చేయబడ్డ ఐడిఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్దిన్ను కూడా ఇక్కడే బంధించినట్లు ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఏ సొరంగంలో ఆయనకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అయితే హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా స్ట్రిప్ పై భీకర దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ దాడిలో 2 రోజుల క్రితం దాదాపు 28 మంది చనిపోయారు. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడిలో కనీసం 77 మంది పాలస్తీనియన్లను గాయపడ్డారని గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తిత్వంలోని కాల్పుల విరమణ అతిపెద్ద ఉల్లంఘన ఇదేనని అంటున్నారు. ఇజ్రాయెల్ ఖాన్ యూనిస్ సమీపంలోని దక్షిణ గాజాలోని అల్ మవాసి ప్రాంతంతో సహా 3 నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. దీంతో మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.